చైర్మన్ గిరి పోస్ట్ అంటే ఇక తిరుగు లేదనుకుంటున్నారా? ఎవరితోనైనా ఎలాంటి పనులనైనా చేయించుకోవచ్చా? ఇప్పుడు అదే ధీమాతో ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ చైర్మన్ అండ్ ఫ్యామిలీ. తమ ఆఫీసులో పనిచేసే మహిళా అకౌంటెంట్ పై చైర్మన్ ఫ్యామిలీ మొత్తం కలిసి జులుం చేస్తున్నారు. కౌన్సిలర్ల సమావేశంలో దీనిపైనే పెద్ద గొడవ రాజుకుంది. కాంట్రాక్ట్ వర్క్స్ కు సంబంధించిన బిల్స్ విషయంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా, ఆమె భర్త పవన్, మాయా లక్ష్మణరావు వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళా అకౌంటెంట్ కౌన్సిలర్ల మీటింగ్ లో కన్నీళ్లు పెట్టుకుంది. మున్సిపల్ చైర్మన్ భర్త మామ, ఇద్దరు పిల్లల విషయంలో రాత్రి పగలు అని తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు ఫోన్లు చేస్తున్నారని వాపోయింది. నోటుకొచ్చింది తిడుతున్నారని బోరుమంది. వారి ఇంట్లో పని మనిషిలాగా తనను ట్రీట్ చేస్తున్నారని వాపోయింది. తన కస్టడీలో ఉండే కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్స్, వోచర్స్ ను ఎప్పుడు పడితే అప్పుడు నిబంధనలకు విరుద్ధంగా తీసుకురమ్మున్నారని మహిళా అకౌంటెంట్ చెప్పుకొచ్చింది. బిల్స్ రాస్తాను, తను చెక్ బుక్లు తీసుకురమ్మని, అసలు చెక్ బుక్లు వేరే వాళ్ళకి చూపించదు, అది నా సేఫ్ కస్టడీలో ఉండాలి. అయినా కూడా ఎన్నోసార్లు ఆమె చెక్ బుక్స్ కానీ బిల్స్ కానీ అవి తీసుకురమ్మన్నప్పుడు అలా ఓచర్ రిజిస్టర్ ఇవన్నీ అడిగినా కూడా ఇస్తున్నా, అదంతా ఏం ప్రాబ్లం లేదు. మొన్న సర్వే ఉండే మాకు, ఈ రేషన్ కార్డ్స్ పెన్షన్ కార్డు గురించి సర్వే ఆర్డర్ ఇచ్చారు. మేము సర్వేలో ఉంటే వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి ఇట్లా కాంట్రాక్టర్లో బిల్స్ రాయాలని చెప్పి పిలిపించాడు. నేను సర్వే ఇంపార్టెంటా బిల్స్ ఇంపార్టెంట్? వాళ్ళకి అది ఇంపార్టెంట్, నాకు అది కాదు కదా. నేను ఆర్డర్ ప్రకారం పని చేయాల్సి వస్తుంది. అక్కడ సర్వే ఇంపార్టెంట్ కాదు, లంచ్ టైంలో సర్వే చేసుకోండి, కావాలంటే బిల్స్ రాయాలని ఫోర్స్ చేసి తను ఏంటంటే అమ్మాయిలతో అలానే మాట్లాడే పద్ధతి, దిమాక్ లేదా అది నేను ఇష్టం వచ్చినట్టు తిడుతుండే. ఇది ఒక్కసారి కాదు, వాళ్ళ మామ కూడా ఒక బిల్లు గురించి అంత ముందు కూడా అంటే వాళ్ళు రికమెండేషన్ అన్నట్టు మేము కూడా చూసుకోవాలి కదా, ఏ బిల్లు కరెక్ట్ అన్ని ఉన్నాయా అన్ని చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు. మహిళా అకౌంటెంట్ పై వేధింపులకు సంబంధించిన ఘటనపై కౌన్సిలర్ల సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు చైర్మన్ నిలదీశారు. ఒక మహిళా ఉద్యోగిని స్వయంగా చైర్మన్ భర్త మామ వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమంటూ చైర్మన్ తో వాగ్వాదానికి దిగారు. దీంతో వివిధ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే జరిగిన సంఘటనలో తమ తప్పేమీ లేదని చెప్పుకొస్తోంది మున్సిపల్ చైర్మన్. ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు ఆమె ఉద్యోగంలోంచి తీసివేస్తామని చెబుతోంది. అని చెప్పింది మాత్రం చాలా తప్పు. మా ఫ్యామిలీ పరంగా ఇప్పటి వరకు మా ఫ్యామిలీ 10 years ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పటి వరకు ఎవ్వరూ ఇబ్బంది పెట్టింది లేదు. మా ఫ్యామిలీ, మా మామయ్య గారు కానీ, మా ఆయన కానీ, మా పవన్ గారు కానీ ఇప్పటి వరకు ఎవరికి ఇబ్బంది పెట్టి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇక్కడ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడన్నా తెలుసుకోవచ్చు. 10 yearsలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది, ఏ విధంగా పేరు వచ్చిందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు తనకి ఎవరో ఏదో పార్టీ విషయంగా తనకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు, కానీ అది చాలా తప్పు. ఒక చైర్పర్సన్ ఆదిలాబాద్, ఒక మదర్ ఆఫ్ ఆదిలాబాద్, నాకే లేడీకే ఒక రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అంటే తను ఇంకొకరికి ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదండి. తప్పకుండా ఏమో ఆదిలాబాద్ మున్సిపల్ అకౌంటెంట్ పై వేధింపులకు సంబంధించిన వివరాలను మా ప్రతినిధి మహేందర్ అడిగి తెలుసుకుందాం. మహేందర్, అకౌంటెంట్ ఆరోపణలు ఏమిటి? బాధ్యులపై మున్సిపల్ కౌన్సిల్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది?
రమ్య, ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌన్సిలర్ల సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళా అకౌంటెంట్, ఇదే కార్యాలయంలో పనిచేసే మహిళా అకౌంటెంట్ పై మున్సిపల్ చైర్మన్ భర్త రంగినేని పవన్ మామ తరచూ వేధిస్తున్నాడంటూ కూడా కౌన్సిల్ చైర్మన్ నే మహిళా ఉద్యోగి అకౌంటెంట్ కూడా నిలదీయడం జరిగింది. దీంతో సమావేశంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ముఖ్యంగా తమ కాంట్రాక్టులు అంటే మున్సిపల్ పనులకు సంబంధించి కాంట్రాక్ట్ బిల్లుల విషయంలో తమ కస్టడీలో ఉన్న దానికి సంబంధించి బిల్లులు కానీ దానికి సంబంధించి రిపోర్ట్లు కానీ ఈ మామ మున్సిపల్ చైర్మన్ భర్త కానీ మామ ఎప్పుడు పడితే అప్పుడు రాత్రి పగలని తేడా లేకుండా ఫోన్ చేస్తూ తరచూ ఆ బిల్స్ తమకు వచ్చి సంతకాలు చేయమని కూడా ఫోన్లు చేస్తున్నారని కూడా మహిళా ఉద్యోగి కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండే తనని ఒక పని మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారంటూ కౌన్సిలర్ సమావేశంలో కూడా మహిళా ఉద్యోగి కన్నీరు మున్నీరుగా విలపించడం జరిగింది. అయితే మహిళా ఉద్యోగిపై జరిగిన సంఘటనపై కూడా తోటి కౌన్సిలర్ బీజేపీ కౌన్సిలర్లు కూడా ఆ చైర్మన్ కూడా నిలదీయడం జరిగింది. ఒక మహిళా ఉద్యోగిపై ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సబబని కూడా ఆ కౌన్సిలర్ ని బీజేపీ ఫ్లోర్ లీడర్లు కూడా నిలదీయడంతో కొంత వాగ్వివాద పరిస్థితి నెలకొంది. దీంతో ఇరు పార్టీలకు సంబంధించి కూడా కౌన్సిలర్ల మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే మహిళా ఉద్యోగి చేస్తున్న ఆరోపణలకు సంబంధించి మాత్రం చైర్మన్ మాత్రం దాన్ని తమ తప్పేమీ లేదని ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఉద్యోగిని తక్షణ విధుల నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా మున్సిపల్ చైర్మన్ చెప్పుకొస్తున్నారు. అయితే మొత్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ లో మాత్రం మున్సిపల్ చైర్మన్ భర్త ప్లస్ ఆ మామ మాత్రం వేధింపులకు గురి చేస్తున్నారని మాత్రం మహిళా ఉద్యోగి చెప్పుకొస్తున్నారు. దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా మరి దానికి సంబంధించి కూడా ఇవాళ సాయంత్రం వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రమ్య, థ్యాంక్ యూ మహేందర్. చెప్పు